నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై వ్యూయర్స్. అది అయితే ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం మీద మరియు మిథున రాశిలో కూడా మిగతా 2, 3, 4 పదాల మీద కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఈరోజు అంటే చంద్రుడు ఉదయం 9:30 ఆ ప్రాంతం వరకు కూడా వృషభ రాశిలో సంచరించి తదుపరి ఆపై మిథున రాశిలో ప్రవేశించి మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి కూడా ఫలితాలు, వారు చేసుకోదగ్గ పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. చివరిగా హైలైట్ పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హైలైట్ పాయింట్స్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట, అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఇతర గ్రహాలు ఖగోళంలో ఎలా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి అంటే కనుక మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, ఇక ధనుసు రాశిలో 4 గ్రహాల సంచారం జరుగుతుంది. చతుర్రాహి అని అంటూ చెప్తారు. అయితే వీటి ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేది చెప్పడం. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు. ఈ చంద్ర ఆధారిత ఫలితాలు అంటే వృషభ రాశి అధిపతి శుక్రుడు, మిథున రాశి అధిపతి బుధుడు, అయితే మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు. ముఖ్యంగా ఈ కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రవితో యుతిలో ఉండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 3, 4 రాశుల మీదుగా అనేది చెప్పచ్చు. అయితే ఈ రాశుల మీదుగా 3, 4, 4, 5 ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఫలితాలు చెప్పుకుందాం. ఈరోజు కన్ఫ్యూజన్ లేకుండా వీరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కనుక మంచి అనుకూలతలే, చంద్రబలం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక లాభస్థానంలో రాహు అనుకూలిస్తున్నాడు. మేషరాశి వారికి 9లో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలకి ఏ విధమైన అనుకూలతలు ఉంటాయి అంటే ఉద్యోగంలో అధికారుల మన్ననలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఆర్థికంగా అయితే అనుకూల సమయమే అనేది చెప్పచ్చు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు చదువుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు, వారికి మంచి మంచి పురోభివృద్ధి చెందే, వారి అధ్యయనాలలో మంచిగా థింక్ చేయడానికి వీరికి మంచి పదునంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది ఈరోజు అనేది, ఆర్థికంగా బాగుంది. ఇక ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలతో పూజించండి, హనుమాన్ చాలీసా పఠించడం చాలా శుభప్రదం ఈరోజు వీరికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి చంద్రబలం బాగుంది, గ్రహానుకూలత శని, గురువు అనుకూలిస్తున్నారు. వృషభ రాశి వారికి అష్టమంలో శుక్రబుధులు కూడా అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి ఎలా ఉంటుంది అంటే ఇక ఉదయం పూట కొద్దిపాటు చంద్రబలం అయితే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి లాభం, ధైర్యాలు 3వ స్థానంలోకి మిథున రాశిలో ద్వితీయంలోకి సంచరించేటప్పుడు తృతీయంలో అధిపతి రాశిలోను, ద్వితీయంలో కూడా అంటే ఈ 3 స్థానాల ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఆస్తి లాభం, ధైర్యం వీరికి ఈరోజు పెరుగుతాయి అనేది చెప్పచ్చు. ఉదయం వరకు అయితే చంద్రబలం ఉంటుంది అనేది, కానీ అహంకారం, కోపం అయితే ఈరోజు వీరు కొద్దిపాటిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. వీరికి ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి లక్ష్మీదేవిని పూజించండి, తెల్లటి వస్తువులు దానం చేయడం ఉత్తమం. ఇక మిథున రాశిని అనుసరించి వీరికి గ్రహానుకూలత 4 గ్రహాలు 7లో అనుకూలంగా లేవు. ఇక రాహు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు, గురువు ప్రత్యేక దృష్టిలు కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు. రాశిలో సంచారానికి 5లో దృష్టి ఉంటుంది, పంచమం మీద, అలాగే సప్తమం మీద ఉంటుంది, నవమం మీద ఉంటుంది, గురు దృష్టి ఉంటుంది. కాబట్టి వీరికి ఈరోజు ఉదయం తర్వాత మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఉదయం తర్వాత వీరికి మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి ఉదయం వరకు ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఉదయం తర్వాత నుంచి వీరికి మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీరికి మంచి సక్సెస్ లభిస్తుంది అనేది చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఎవరికైనా సరే ఈరోజు ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ శ్రీ మహావిష్ణువుని పూజించండి, పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం విశిష్టమైన పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి వీరికి ఎలా ఉంది అంటే కనుక
చంద్రబలం బాగుంది అనేది చెప్పచ్చు. లాభస్థానంలో చంద్రుడే సంచరిస్తున్నాడు తన సొంత ఉచ్చస్థితిలో ఉండి అనేది. కాబట్టి కుటుంబంలో శుభకార్యాలు చర్చలు జరుగుతాయి. వీరికి కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలకి వాటికి కూడా కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి. ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు. ఈ విధమైన అనుకూలతలకి శివునికి పాలతో అభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అనేది చెప్పటం. సింహరాశి. సింహరాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక దశమంలో సంచారం జరుగుతున్న అనుకూలమే. ఇక లాభస్థానంలో గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. పంచమంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఈ మిగతా గ్రహానుకూలత తక్కువ ఉన్నా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు బాగుంటాయి. వీరికి ఉత్సాహంగా ఉంటారు, నిన్నటి మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ప్రేమ మరియు సామాజిక జీవితం ఎక్కువగా బలపడుతుంది ఈరోజు వారి ఆ ఏరియాస్లో. ఈ సింహరాశి వారికి పనిలో కూడా మంచి గుర్తింపు వస్తుంది అనేది చెప్పచ్చు. ఇక దశమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి కార్యాలయంలో ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది అనేది చెప్పచ్చు. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం మరియు దాన ధర్మాలు చేయడం ఇంకా శ్రేయస్కరం. కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి భాగ్యస్థానంలో చంద్ర సంచారం, నవమంలో చంద్ర సంచారం. వీరికి ఇక దశమంలో గురువు దృష్టిలు కొద్దిపాటి అనుకూలతలే వస్తాయి. సప్తమం మీద, చతుర్థం మీద ఉంటుంది, తర్వాత 6 మీద ఉంటుంది. 6లో ముఖ్యంగా రాహు అనుకూలిస్తున్నాడు వీరికి అనేది చెప్పచ్చు. ఇక 4లో శుక్రబుధులు అనుకూలిస్తున్నాడు, రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉన్నాడు, గ్రహబలం బాగుంది. ఆర్థిక ప్రణాళికలు సఫలం అవుతాయి వీరికి. ఈరోజు ఏదైనా తలపెట్టుకుంటే ఆదాయానికి మనీకి సంబంధించిన వ్యవహారాలే ఎక్కువగా సక్సెస్ అవుతాయి ఈరోజు వీరికి. ఉద్యోగంలో అయితే మాత్రం కొద్దిపాటి బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అనేది చెప్పచ్చు. ఇక పరిహారంగా వినాయకుడిని పూజించండి. కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉన్నా కానీ ఆటంకాలు తొలుగుతాయి అనేది. పచ్చని కూరగాయలు దానం ఇవ్వండి, ఇంకా మంచిది. వీరు ఈ కన్యారాశి వారికి బుధునికి సంబంధించినది పచ్చని ఆహార ధాన్యాలు ఏవైనా దానం ఇవ్వండి. ఇక తులారాశి. తులారాశి వారికి అష్టమ చంద్ర ప్రభావం ఉంటుంది. కొద్దిపాటి పనుల్లో ఆటంకం మధ్యాహ్నం వరకు కూడా సాగుతుంది వీరికి అనేది చెప్పచ్చు. అయితే ముఖ్యంగా తులారాశి వారు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు వీరికి చాలా జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ద్వితీయ స్థానం తులారాశి వారికి తృతీయంలో కుజుడు రవి అనుకూలిస్తున్నా, శుక్రుడు అనుకూలిస్తున్నా చంద్ర ప్రభావాలు అష్టమ చంద్ర సంచారం కాబట్టి వాటి అనుకూలతలు తక్కువ ఉంటాయి. ఈ విషయాల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది వీరికి ఈరోజు అనేది. అమ్మవారు కాపాడతారు అనేది చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం, అష్టమంలో కూడా జరుగుతుంది. ఇందాక వృశ్చిక రాశి వారికి తులారాశి వారికి తులారాశి వారికి అష్టమ నవమ 2 ఉంటాయి, మిశ్రమంగా ఉంటాయి. ఇది వృశ్చిక రాశి వారికి కూడా అష్టమంలో కూడా వీరికి కూడా అష్టమంలో చంద్ర సంచారం ఎక్కువగా దోషం ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయాధిపతి శుక్రుడు ద్వితీయంలో చంద్ర సంచరిస్తున్నాడు, అష్టమంలో గురువు అనుకూలంగా లేడు అని చెప్పచ్చు. ఈ విధమైన ప్రతికూలతలు ఉంటాయి. అష్టమ చంద్ర ప్రభావాలు ఎక్కువగా మధ్యాహ్నం నుంచి ఎక్కువగా ఉంటాయి వీరికి. ఉదయం వరకు కూడా కొద్ది అనుకూలతలే ఉంటాయి. కోర్టు కేసుల విషయంలో అయితే కనుక వీరు చాలా మధ్యాహ్నం నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఆటంకాలను తొలగిస్తుంది వీరికి అనేది చెప్పటం. ధనుసు రాశి. ధనుసు రాశికి 5, 6లో చంద్ర సంచారం. అది రాసులు చెప్పుకోకుండా మనం చెప్పుకుందాం అనుకున్నాం. అయితే వీరికి ధనుసు రాశిలోనే ఈ ధనుసు రాశి వారికి రాశిలోనే బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి సంచారం జరుగుతుంది వీరికి. అయితే గురువుని దృష్టి ఎదురుగుండా ఉంటుంది. పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది, పర్వాలేదు. అయితే ఎక్కువగా సమాజంలో గౌరవం లభిస్తుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఎక్కువగా. ఎందుకంటే సప్తమం మీద గురు దృష్టి బాగానే ఉంది. పెండింగ్ పనులు ఏమైనా ఉంటే గనక ఈరోజు పూర్తి చేస్తారు అనేది చెప్పచ్చు. ఎందుకంటే లాభాధిపతి
ధనుసు రాశి వారికి లాభాధిపతి శుక్రుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడానికైతే ఈరోజు ఉపక్రమిస్తే వీరికి ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశి వారికి అష్టమాధిపతి అయిన చంద్రుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనలాభాలకి అవకాశం కూడా ఉంటుంది అనేది, వాణిజ్యపరంగా కూడా వీరికి లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక దక్షిణామూర్తిని ధ్యానం చేయడం వల్ల విద్యా ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది వీరికి ఈరోజు అనేది చెప్పటం. ఇక మకర రాశి, ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 5, 6 ఇందాకేమో ధనుసు రాశి వారికి 6, 7 వీరి మకర రాశి వారికి 5, 6 రాశులు. ఇదే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది వినేవాళ్ళకి అనేది, కొంచెం తగ్గిస్తున్నాను చెప్పటం ఈ రాశుల గురించి ఏ రాశులు అనేది. ఇక మకర రాశి వారికి తృతీయంలో శని అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు. మిగతా గ్రహాలు ఏంటి అంటే వ్యయస్థానంలో 4 గ్రహాలు అనుకూలంగా లేవు ధనుసు రాశిలో. అయితే మకర రాశి వారికి 6లో గురు సంచారం, చంద్ర సంచారం కొద్దిపాటి అనుకూలతలే వస్తాయి వీరికి. కుజుడు ఉచ్చస్థితిలో ఉండటంతో కొంచెంపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. భూ సంబంధిత వివాదాలు ఎక్కువగా పరిష్కారం అవుతాయి, అధికారుల సహాయం కూడా అందుతుంది అనేది చెప్పచ్చు ఈరోజు వీరికి. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. పరిహారంగా పేదలకి అన్నదానం చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి, కుంభరాశి వారికి 5లో చంద్ర సంచారం మేజర్గా ఉంటుంది కాబట్టి సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు, గురువు అనుకూలతలు ఉంటుంది అక్కడ. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం అయితే కనుక దైవచింతన అవసరం ఈరోజు వీరికి. శని స్తోత్రం పఠించడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది అనేది చెప్పటం. ఇక చివరిగా మీనరాశి, మీనరాశి వారికి ఎక్కువగా మేజర్గా 4వ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి తృతీయంలో కూడా చంద్ర సంచారం స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం వరకు కాబట్టి స్నేహితుల వల్ల వీరికి మేలు జరుగుతుంది, వారి సహాయ సహకారాలు అందుతాయి. మీన రాశి వారికి ఫ్రెండ్స్ వల్ల దీర్ఘకాలిక కోరికలు ఏమైనా ఉంటే వాటికి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మీన రాశి వారికి దశమంలో 4 గ్రహాల్లో కుజ రవిలు అనుకూలిస్తున్నారు బాగా అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరి గురు చరిత్ర పారాయణం చేయడం, అరటి చెట్టుకు పూజ చేయడం శుభకరం ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధమైన చంద్రాధారిత ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమైన హెచ్చరికలు సూచనలు ఏమన్నా ఉన్నాయా ఈరోజు చంద్ర ప్రభావాలకి అంటే కనుక తులారాశి, వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ రాశుల వారు అనేది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్న మృగశిర నక్షత్రం వల్ల ఈ నెలలో ఎక్కువగా కూడా పాత బాకీలు వసూలు అవుతాయి. ఎవరికైనా పాత బాకీలు రావాల్సి ఉంటే కనుక ఆ నక్షత్ర ప్రభావాలు అలా ఈరోజు ద్విగుణీకృతం అవుతాయి అనేది చెప్పచ్చు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు రాకుండా పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశుల వారికి. ఇది హైలైట్ పాయింట్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సర్వేజనం సుఖినో భవంతు. శుభం.